వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని రావుల్కొల్లో గీతానగర్, నవజీవన్ నగర్ మైక్రో ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారి బాలానగర్ ఇంజనీరింగ్ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జేడి శివశేషగిరిరావు, గోపాల్, కమిటీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంతో ఈరోజు ఆ డబ్బులు వాళ్ళు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మిగతా డబ్బులు కేంద్ర రాష్ట్ర సహకారాలతో ఏర్పాటు చేసుకునే పార్టీ ఒక యూనిక్ మోడల్ కింద చిన్న పరిశ్రమల మినీ పరిశ్రమల ఇక్కడ పెద్ద క్లస్టర్ తోటి మనం ఇక్కడ ఈరోజు 44 ఎకరాలల్లో మంచిగా లేఅవుట్ చేసుకొని అని ఎంఎస్సి తోటి పర్మిషన్ తీసుకొని అన్ని శాంక్షన్ తీసుకొని ఇవాళ 10 కోట్లతోటి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ తోటి పైసలతోటి ఒక బిల్డింగ్ కూడా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికి కూడా అసోసియేషన్ అందరికి కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా మన సభాధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి గారు, మన ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, మిగతా కమిటీ మెంబర్స్, దీని పెద్దలు గౌరవనీయులు మా అన్న మన ఎంపీ ఈటెల రాజేందర్ అన్న గారు, అదే మాదిరిగా ఎంఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ జాయింట్ డైరెక్టర్ గారు, మా మాజీ సిఎస్ రావు గారు, మా మాజీ కార్పొరేటర్ గారు, మిగతా స్థానికుల నాయకులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మా మేడ్చల్ నియోజకవర్గంలో 44 ఎకరాల్లో మంచి పరిశ్రమ, చిన్న పరిశ్రమ ఏర్పడడం, పొల్యూషన్ లేకుండా అన్ని రకాలు కూడా మంచి ఏరియాలో బార్డర్లా పర్ఫెక్ట్ గా తయారైంది. ల్యాండ్ కూడా మంచి హైట్ మీద ఉంది. బాలనగర్ లో చాలా నేను చూస్తున్నా, 30-40 ఏళ్ల సంగ చిన్నప్పటి సంగతి చూస్తున్నా. చాలా ఇబ్బందికరం ఉన్నాయి అక్కడ పరిశ్రమలు అన్ని. మడిగలల్లా, చిన్న చిన్న గల్లీలల్లా, సందులల్లా లారీ పోదు, ఆటో రాదు, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళందరూ కూడా ఇక్కడ సొంతం డబ్బులతోటి ల్యాండ్ కొని డెవలప్ చేసుకున్నారు. అది ఈ అసోసియేషన్ వాళ్ళ గొప్పతనం. ఎవరు అలాట్ చేయలే, గవర్నమెంట్ అలాట్ చేయలే, వాళ్ళకు సొంతం వాళ్ళ డబ్బులతోటి ల్యాండ్ కొని మళ్ళా ల్యాండ్ కూడా లేఅవుట్ చేసి అందరికి అలాట్ చేసి తక్కువ ధరకు అందరికి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఈ అసోసియేషన్. కాబట్టి దీన్ని ఇంకా చాలా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి చిన్న పరిశ్రమలకు ఇక్కడ 44 ఎకరాలలో ఒక 1000 దాకా వస్తాయా, 200 దాకా పరిశ్రమలు వచ్చినాయి అనుకో, ఒక 2-3 వేల మందికి ఉపాధి కూడా కలుగుతుంది. మా పెద్దన్న ఎంపీ గారు ఉన్నారు మనకు, మంచిగా సెంట్రల్కి వెళ్ళి వీళ్ళకి అన్ని రకాలు కూడా రోడ్లకు కానీ నీళ్లు మాత్రం నేను ఇప్పిస్తాను. ఇక్కడ డ్రైనేజ్ కానీ ఇవన్నీ డ్రైనేజ్ నేను ఇప్పిస్తాను. మిగతా డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని కూడా వీళ్ళకు మా అన్న కూడా తీసుకొస్తాడు. ఇంకా కొద్దిగా 7 కోట్లన్నర వచ్చినాయి, ఇంకొక 5 కోట్లు కూడా శాంక్షన్ తీసుకురా. అవేమన్నా లేట్ అయితే కూడా నీ ఎంపీ ఫండ్లకి వెళ్ళి కొన్ని మొదలు ఖర్చు పెట్టుకున్నాను. లోకల్ ఫండ్ లేదు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ లేదు, లేకపోతే వాళ్ళకి కొద్దిగా ఫండ్ ఇస్తే వాళ్ళు మంచిగా హుషారెక్కుతారు, పర్ఫెక్ట్గా పని చేసుకుంటూ పోతారు. మంచి లేఅవుట్ అవుతుంది, మంచి మినీ ఇండస్ట్రీ లేఅవుట్ ప్లాట్లు అవుతాయి, అందరు కూడా ఉపాధి కలుగుతుంది. పర్ఫెక్ట్గా కొత్త టెక్నాలజీ తోటి లేట్ అయినా వాళ్ళ మంచిగా లేటెస్ట్గా అవుతుంది, వాళ్ళ మంచిగా అయింది. ఇప్పుడు లేకపోతే ఏదో తొందరగా ఏదో కట్టుకుంటారు, కానీ ఇప్పుడు మంచిగా లేటెస్ట్గా పర్ఫెక్ట్గా కొత్త టెక్నాలజీ తోటి మంచిగా కట్టుకుంటారు. వాళ్ళు కూడా మంచిగా ఇండస్ట్రీస్ పెట్టి మంచి తయారు చేస్తారు. అన్ని కూడా ఒక్కటే చోట తయారు కావడం, ప్రొడక్ట్ స్టార్టింగ్ నుంచి రా మెటీరియల్కి వెళ్ళి ప్రొడక్ట్ బయటకు వెళ్ళేదాకా ఇక్కడనే తయారవుతుంది. చాలా మంచిగా సంతోషం. మన ఏరియాలో ఇవన్నీ జరుగుతున్నందుకు మనం అందరం కూడా బాగా దీనికి అన్ని రకాలు కూడా మేము ఇద్దరం సపోర్ట్ చేస్తామని కూడా మనవి చేస్తున్నాం.